ప్రేమం అన్నది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయిందా, ఊహించినంతనే జరిగిందా? అంటే అసలు ఏమవుతుందో అని ఊహించలేదు. అంటే ఒకటేంటంటే ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యిందా అంటే ఒక సెక్షన్లో అయిందండి. అంటే అంటే ఏమో అంటే సక్సెస్ అవ్వాలని ఆశిస్తాం కదండి, మేము ఆశించినది అయిందండి. అదే ఊహించడం మన వల్ల కాదండి. బట్ సీరియస్లీ సక్సెస్ అవ్వాలి, ఏదైతే సీన్స్ మేము అనుకున్నామో అవన్నీ పండాలి అని ఆశించామో ఆశ అయితే మాత్రం ఫలించిందండి. ఇప్పుడు సితారా ప్రొడక్షన్ వల్ల థర్డ్ సినిమా కూడా మాకే చేయాలంటున్నారంట. చాలా కాదండి, ఆబ్వియస్గా ఉంటుందండి. అంటే ఆ సింక్ అలాంటిదండి, నాకు 100% చాలా ఇష్టం, నాకు వాళ్ళ దాంట్లో చేయాలండి. బట్ ఇక్కడ ఎథికల్గా ఐ హ్యావ్ టు డూ ఫర్ వాసు గారు. నాకు ఆయన మనీ పరంగా కానీ ఆర్ఎల్స్ ఇంకా వేరే పరంగా కానీ హీ హెల్ప్ మీ లాట్. ఏ ఇయర్ బ్యాక్ నేను చాలా ఫైనాన్షియల్ దాంట్లో ఉన్నప్పుడు ఈ హెల్ప్ అనమాట. సో అదొకటే కాదు, బేసిక్గా వాసు గారికి నేను సినిమా చేయాలండి, అంతేనండి. ఏంటి అసలు ఇంకా మీ రిలేషన్ చెప్పండి, వాసు గారిది మీది, అది ఎలా ఇంత స్ట్రాంగ్ అయింది? అంటే ఓన్లీ ఫినాన్షియల్ ఇదేనా లేకపోతే ఇంకా? ఫినాన్షియల్ ఇది వన్ ఆఫ్ ద థింగ్ అండి. నేను ఏదో ఆ మాట ఎత్తేనే కానీ దానికోసమనే కాదండి. అంటే ఆ 2009 నుంచి ఆల్మోస్ట్ చాలాసార్లు మేము టచ్లోనే ఉన్నామండి. అండ్ వీఆర్ వెరీ క్లోజ్. అంటే అసలు మనీ పరంగా రిలేషన్ అయితే కాదండి, హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్. చాలా హార్ట్ఫుల్గా, ఐ మీన్ హీ లైక్స్ మీ. అండ్ మా ఇంట్లో కూడా దే లైక్ హిమ్ అట. వాళ్ళ దగ్గర నుంచి కూడా 80% ఈయన కానీ అలాగా ప్రెషర్ ఉంది. అదే సో అంటే ఒక సూపర్ అండి, ఒక బ్రదర్ అంటే ఒక గైడ్, ఆ టైప్ ఆఫ్ రిలేషన్ నాకు. ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ కొంచెం ఒక ధైర్యం. మీ వైఫ్ గురించి చెప్పింది కూడా ఆయనే, చాలా గొప్ప వ్యక్తి తను. ఓకే ఓకే రైట్. బట్ టూ మచ్ అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సొంత ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్ చూసి బాధపడి ఇది మళ్ళీ నేను ఎక్కడ చూస్తాను అని చెప్పి పాపం హైడ్ చేసి, పాపం ఏంటండి మేమేమైనా నేరం చేసామా, తప్పు చేసామా అని. ఎంత మంచి హీరో, ఎంత మంచి ప్రొడక్షన్ హౌస్, మేము ఫ్రీగా తీసామా, మేము దొబ్బేసామా? పైరసీ కన్నా తప్ప అండి ఇది? దేశద్రోహం కన్నా తప్ప అండి ఇది? ₹1 కోటి కోట్లు పెట్టి రీమేక్ తీసుకొని అందరికీ పేమెంట్ చేస్తుంటూ కొన్ని మా పరిస్థితులు ఏంటి, మా ఫ్యామిలీ ఒకటే బాధపడుతుంది. వాళ్ళ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బిజినెస్ కానీ సినిమా కానీ ఏమైనా ఎఫెక్ట్ అయితే ప్రొడ్యూసర్ ఏంటండి?